దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాటలను విందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లును, తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిను నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను వాని యందు నిలిచి ఉందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. ఇందువలన మీరు నాకు శిశువులై ఉందురు. ప్రేమ కలిగింది వందనాలు స్తోత్రాలు. నీ ప్రజలకి నీవే ఈ మాటలు వివరించి పెట్టమని, వచ్చిన వారిని దీవించమని సంఘ కాపరి దేవేంద్ర పాస్టర్ గారిని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా బలపరిచి నేను ఎమ్మిగనూరులో ప్రత్యేకమైన సంఘంగా, నిన్ను పోలి నడుచుకునే సంఘంగా ప్రభా బేర్షవ ప్రార్థన ముందు మరి సంఘస్థులందరూ కూడా ఆ విధానంగా నడుచుకోవడానికి నీ కృపను గురించి మేలు చేయమని, కృపను చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చాలా అద్భుతమైన మాటలు ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో చాలా అద్భుతంగా ప్రభు గురించి రాయడం అనేది యోహాను సువార్తలోనే రాయడం జరిగింది. యోహాను దేవునికి ఇష్టమైన సేవకుడు. దేవుని రొమ్మును ఆనుకొని జీవించినాడంట. ఆయన లోకాన్ని ఆనుకొని జీవించలేదు, దేవుని రొమ్మును ఆనుకొని జీవించినాడు. కాబట్టి యోహాను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించినాడు. దేవుడు ఏదైతే చెప్పినాడో వాటిని రాసినాడు. ప్రభువు గురించి చాలా గొప్ప అనుభవంతో రాసినాడు. ఈ 3 సువార్తల కంటే కూడా ఈ 4వ సువార్త చాలా అద్భుతంగా ప్రభువుని గురించి, సిలువ వర్తమానమైతేమి అన్ని విషయాలు చాలా అద్భుతంగా యోహాను రాయడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇలాగ రాసినాడు అంటే ప్రభువుని ఆనుకొని జీవించినాడు. ప్రభు అనుభవం ఎక్కువ శాతం ఆయన పొందుకున్నాడు. అందుకొరకే ఇంత అద్భుతంగా యోహాను సువార్త అనేది రాయడం జరిగింది. కాబట్టి పిల్లలు దయచేసి దేవుని వాక్యంలో మనం చూసినాం. కాబట్టి యోహాను సువార్త చాలాసార్లు కూడా వినింటాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. మా భక్తురాజు సార్ తెలంగాణలో రాజుల్లో ఉండి చనిపోయినాడు. నేను నిజమైతే నా ఆత్మ నిజమవునని బిల్మోరి పాటలు పాడేవాడు. ఈ బయలులో ఆయన కూడా ఒక చిన్న బిల్మోరి లాగా చనిపోయినాడు ప్రభువునందు. ఆయన ఏనుగు వాళ్ళు దాదాపు 6-7 సంవత్సరాలు సేవ చేసినాడు. మాచపురంలో కూడా ఒక 2 నెలలు 3 నెలలు చేస్తున్నాడు. అంతలోపలే ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యములో రాయబడిన ప్రకారము మన ప్రభువు నిజమే, కానీ మనమే నిజంగా
ప్రభు కొరకు బ్రతకట్లేదు, అంతా ఉత్తుత్తగా ప్రభువుని నమ్ముకొని జీవిస్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లినని ప్రభువు చెప్పినాడు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన మరి తీసి పారివేయును అంటున్నాడు. దేవునిలో మనం ఫలింపకపోతే ఒకరోజు మనల్ని ఏం చేస్తున్నట్టు ఆయన తీసి పారేస్తాను అని అంటున్నాడు. మనము పారేసే వస్తువుగా ఉండకూడదు. ఏది మనం పారేస్తామంటే పనికి మాలిన వస్తువుని, లేకుంటే పనికి రాని దాన్ని మాత్రమే పారేస్తాం కదా. పిల్లరా, పనికి వచ్చేదాన్ని ఏమాత్రం కూడా అది ఎన్నేళ్ళున్నా ఇంట్లోనే అట్లే పెడతాం. అట్లా మనం పారేసే వారిగా ఉండకూడదు, పనికొచ్చేవారుగా ఉండాలి. ప్రభువు పని చేసేవారుగా ఉండాలి. కాబట్టి పారేస్తే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి తీసి పారివేయును ఫలింపని ప్రతి తీగను. మరి పిల్లరా, ఆయన చెప్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన మరి తీసి పారివేస్తాడు. ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలన దానిలో పనికిరాని తీగలను తీసివేస్తాడు. నువ్వు ఫలించాలని ఒకవేళ ఇష్టం ఉంటే, నీలో పనికి మాలిన తీగులు ఏమైనా ఉంటే వాటిని తీసివేస్తాను అంటాడు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు. ఒకవేళ ఫలించాలి అని అనుకుంటే నువ్వు నీలో పనికిరాని తీగులను కొన్ని తీసివేస్తాడు అంట. కాబట్టి మనము ఫలించేవారుగా ఉండాలని దైవవాక్యం బైబిల్ మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించేవారుగా మనం ఉండాలి. ఫలించాలని దైవవాక్యం బైబిల్ మనకి సెలవిస్తుంది. ఫలిస్తున్నప్పుడు మనలో పనికి మాలిన తీగలను ఏవైనా ఉంటే ఆయన తీసి పారివేస్తాను అంటున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మన దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన నమ్మిన మనం కూడా పవిత్రులుగా జీవించాలి. అపవిత్రులుగా ఉండకూడదు, మనం పవిత్రులుగా ఉండాలి. భార్య ఎడల, భర్త ఎడల, పిల్లల ఎడల, అలాగే కుటుంబాల్లో అన్ని విషయాల్లో మనం పవిత్రులుగా, తల్లిదండ్రులు పిల్లల ఎడల పవిత్రులుగా జీవించాలి, అపవిత్రులుగా ఉండకూడదు. ఈరోజు పవిత్రులు లేరండి. ప్రభువుని గురించి పాడతారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చెప్తారు, కానీ పవిత్రులు కావాలి ప్రభువుకి. ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రతి వారు కూడా పవిత్రులుగా ఉండమని ఆయన చెప్పినాడు. దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయములో మనకి క్లియర్గా రాయబడిన విషయం ఏమంటే, పిల్లరా, 14-16 వచనాల్లో మనం అందరూ కూడా చాలాసార్లు ఈ మాటలు విని ఉన్నాం. మరొకసారి చదువుకుందాం. నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్ణపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడని ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనందు మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. ఈరోజు ఎవరితో కలిసి తిరుగుతుంటారు. వాళ్ళు వ్యభిచారులు కానీ, వాళ్ళు దొంగలు కానీ, ఇంకెవరైనా కానీ, అంటే సువార్త చెప్పడానికి మనము వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కానీ పనార్ల వాళ్ళతోనే సహవాసం కలిగి ఉండేవారుగా ఉండకూడదు. వాటికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు, వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ దాన్ని మనం అనుసరించట్లేదు. వాళ్ళు ఏమైనా చేయను కానీ మనల్ని ప్రేమిస్తే చాలు, వాళ్ళు మంచోళ్ళు అంటారు. ఇక్కడోడు మంచిగా ఉండి మనల్ని ప్రేమించకపోతే ఈ వ్యక్తే చెడ్డోడు అంటారు. ఇట్లా ఉండాలి సమాజం. కాబట్టి దయచేసి పిల్లరా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై జీవించాలి.
మన చూపు, మన మాట, మన ప్రవర్తన అన్ని విషయంలో మనము పరిశుద్ధులై జీవించాలి. లేకపోతే ప్రభువు నమ్ముకునే పని లేదు. లోకంలోనే ఉంటానంటే ఉండు, దీన్ని ఎవరు వద్దనరు. ప్రభువు నమ్ముకొని అపవిత్రమైన పనులు, ప్రభువు నమ్ముకొని పవిత్రులుగా ఉండకున్నట్ల పనికిమాలిన పనులు చేసుకుంటుంటే ప్రయోజనము లేదు. కాబట్టి దయచేసి పిల్లలు, అందుకొరకే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, లేక మరి ప్రకటన గ్రంథంలో కూడా యోహానే రాసినాడు, మీరు చల్లగానైనా ఉండండి, ఎచ్చగానైనా ఉండండి, నిలువెచ్చగా ఉండొద్దండి. నిలువెచ్చగా ఉంటే నేను నా నోటి నుంచి ఉమ్ము వేస్తాను అని చెప్పినాడు. ఉంటే లోకంలో చల్లగానే ఉండు, లేకుంటే దేవుని కొరకు మండే దీపముగా ఉండు. యోహాను సువార్త 5:35 రాయబడింది, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను అని రాయబడింది. క్రీస్తు కొరకు నువ్వు మండుచు ప్రకాశించు దీపమై ఉంటే, లేకపోతే లోకంలో చల్లగా ఉండు. నిలివెచ్చగా మాత్రం ఉండద్దు, నరకానికి పోతావు. నిలివెచ్చగా ఉంటే నరకానికి పోతావు. కాబట్టి అందుకొరకు పిల్లరా, ఉంటే లోకంలో చల్లగా ఉండు, లేకపోతే క్రీస్తు కొరకు పౌరుషం కలిగి మండుచు ప్రకాశించు దీపమై ఉండాలి. కాబట్టి పిల్లలు దయచేసి రోజు మరి మనిషి అక్కడైనా లేడు, ఇక్కడైనా లేడు, ఎటు తిప్పుకున్న వ్యక్తిగా, ఎటు తిప్పిన వ్యక్తిగా ఉన్నాడు. కొంతమంది స్త్రీలాగానే ఉండరు, పురుషులలాగానే ఉండరు. కొంతమంది మధ్య రకంలో ఉన్న వాళ్ళకు సంబంధించిన వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి పిల్లరా, అలాంటి జీవితం మనకొద్దు. మన జీవితం ఎలాగుండాలంటే, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగానే జీవించాలి. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సమస్త ప్రవర్తన ఎందు అంటున్నాడు. లేవియా కాండంలో 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండడని లేవియా కాండంలోనే రాయబడింది. అందుకొరకు ఇక్కడ కూడా అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుల ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది అని ఒక లేఖనాన్ని గుర్తుగా పేతురు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మాటలను రాయించి పెడుతున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకునాలని ప్రభువు పేట మీ అందరికి తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే రండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఆయన మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. కొంతమంది దేవునిలో నిలిచి ఉండరు, లోకంలోన బంధువుల్లోన నిలిచి ఉంటారు, కానీ దేవునిలో అసలు నిలిచి ఉండరు. దేవునిలో నిలిచి ఉంటే దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తావు. లోకంలోన బంధువుల్లో నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి బంధువులు చెప్పింది, లోకం చెప్పిందే చేస్తావు. మొన్న ఒక పిల్లోడు అన్నాడు, సార్ అన్ని లోక పద్ధతులే చేస్తారు, ఒక దేవుని వాడుకుంటున్నారు సార్ అని చెప్పినాడు. కరెక్టే కదా పిల్లరా, ఒక పెళ్లి చేయాలన్నా బాపనోడిని అడిగేది, ఒక ఇల్లు పునాదైనా బాపనోడిని అడిగేది, ఇంక ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి తప్ప ఇంకేమీ లేదు. ఒక పైన ప్రార్థన చేసుకునే పాస్టర్ కావాలంతే. కరిపాకలాగా తిరువాతలే కరిపాక వేస్తారు కదా, తర్వాత మరి దాన్ని తీసేస్తారు. అట్లా పాస్టర్ని ఒక కరిపాకలాగా వాడుకునేది అనమాట, అంతే. కాబట్టి ప్రార్థన కోటే వాడుకునేది. అన్ని లోకాచారాలు, లోక పద్ధతులు చేస్తారు. వీళ్ళు క్రీస్తులో ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళు యేసులో నిలిచిన వారు కాదు. కాబట్టి పిల్లలు లోకంలో నిలిచిపోయినారు. వీళ్ళు ఎక్కడో బయట ఉన్నోళ్ళు కాదు, మరి వీళ్ళు చర్చకొచ్చే వాళ్ళే, సంఘ పెద్దలుగా ఉంటారు. లేకుంటే కొంతమంది వాక్యాలు కూడా బోధిస్తుంటారు, దయ్యాలు కూడా చెప్తావు వాక్యం, కానీ వాక్యంని అనుసరించి బ్రతకాలి, అది ఆయన కోరుకునేది. ఎవరైనా చెప్తారు. ఈరోజు చాలామంది మైకులు పట్టుకొని చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారు, యూట్యూబ్లోన అక్కడక్కడ. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలి.
కాబట్టి పిల్లలు దయచేసి దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అని అంటున్నాడు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు మరి ఫలింపరు అంటున్నాడు. నా యందు నిలిచి ఉంటేనే కానీ అంటున్నాడు. తీగ ద్రాక్షావల్లో ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే అది వాడిపోతుంది. తీగ ద్రాక్ష చెట్టుని అంటుకొని ఉండాలి. ఆ చెట్టులోంచి వేరైపోయింది అనుకోండి, అది వాడిపోతుంది. అలాగే మనం కూడా యేసును అంటుకొని యేసును అత్తుకొని జీవించేవారుగా ఉండాలి. యేసు చెప్పింది చేసేవారుగా ఉండాలి. భార్య అయిన తర్వాత భర్త చెప్పింది చేయాలి. క్రీస్తుని నమ్మిన మనం క్రీస్తు చెప్పింది మనం చెయ్యాలి. లోకం చెప్పింది చేస్తున్నామంటే లోకాన్ని నువ్వు నమ్ముకున్నావు. లేక భర్త చెప్పింది వినలేదంటే అది పాపం, వేరొక్కరి మాట విన్నావు అని దానికి అర్థం. అలాగే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 54:5 రాయబడింది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆ సృజించిన ఆ భర్త మాట వినాలి, మంది మాటలు వినేది కాదు. అంటే భర్త మాట కాకున్నట్లు వేరొక్క మాట వింటే అది అక్రమం. అనగా క్రీస్తు మాట వినుకున్నట్లు నువ్వు సైతాను మాట వింటున్నావంటే వానికి భార్య, నువ్వు క్రీస్తుకు భార్యవు కాదు, సైతాను భార్య. ఈరోజు 95% అంతా క్రీస్తు భార్యలుగా లేరు, సైతాను భార్యలుగానే ఉన్నారు. కాబట్టి పిల్లలు దయచేసి దేవుని వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథంలో 19వ రాయబడింది, ఆయన భార్య తను తానే సిద్ధపరచుకొనుచుండెను అని రాయబడింది. 6వ వచనం అనుకుంటా, ఆయన భార్య తను తానే సిద్ధపరచుకొనుచుండెను. కాబట్టి ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకునాలి, ఎవరో సిద్ధపరిచేది కాదు. కాబట్టి మనమే సిద్ధపరచుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే, మనం ఆయన భార్యగా ఉండాలంటే మనం సిద్ధపడాలి. నీతి పరిశుద్ధతనే అలంకరణ కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తె మంచి వస్త్రాలు ధరించుకొని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన రీతిగా అలాగే మనం కూడా క్రీస్తు కొరకు సిద్ధపడాలి. కాబట్టి దయచేసి పిల్లలు దేవుని వాక్యంలో రాయబడింది, మరి కొరింథీయుల పత్రికలో రాయబడింది, నేను ఒక్కరికనే ప్రదానము చేసేది, మిమ్మల్ని నేను క్రీస్తుకు ప్రదానం చేస్తున్నాను, కానీ మీరు క్రీస్తు మాట వినకున్నట్లు మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఒకే పురుషునికి మనల్ని ప్రదానం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. కింద లైన్లను మాత్రమే, ఎందుకనగా అనే కాను చదవండి. ఎందుకనగా పవిత్ర కన్యకగాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడిన మిమ్మల్ని ప్రదానము చేసితిని గాని సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపర్చెను. క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేస్తున్నాను, క్రీస్తు భార్యలుగా ఉండాలని నేను మిమ్మల్ని సమర్పించినాను. కానీ సాతాన్ అనే వ్యక్తి వచ్చి తన యుక్తి చేత అవ్వ ఆదాం అనే వ్యక్తుల్ని చెడిపేసింది. కాబట్టి పిల్లలు దయచేసి అందుకొరకు దేవుని వాక్యంలో రాయబడింది, ఒకే పురుషునికి ఆయన ప్రదానం చేసినాడు. కాబట్టి మనం క్రీస్తు మాటకు మాత్రమే లోబడి ఉండేవారుగా ఉండాలి. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది, 23వ వచనంలో ఏమని రాయబడినదంటే, సంఘం క్రీస్తుకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో లోబడి ఉండాలి అని రాయబడింది. సంఘము క్రీస్తుకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో లోబడి ఉండాలి అని రాయబడింది. ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ఒక విషయం విని ఇంకో విషయం వినడానికి చెప్పనక లేదు. సంఘమైన మనం ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడి ఉండాలి. కానీ దేవుని మాటకి రోజు లోబడి ఉండట్లేదు. సైతానికి, లోకానికి, బంధువులకి, స్నేహితులకి ప్రాధాన్యత ఇచ్చినట్టు దేవునికి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
కాబట్టి పిల్లలు దయచేసి అందుకొరకే ఒకే పురుషునికి నువ్వు ప్రదానం చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ క్రీస్తుకి మాత్రమే నువ్వు ప్రదానం చేసుకోవాలి. ఎవను పడితే వాని వెనక తిరగడం కాదు, అది క్రమం కాదు. ఒకే పురుషునికి క్రీస్తుకు మాత్రమే నువ్వు సమర్పణ చేసుకోవాలని ప్రభువు పేరిట తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని నమ్మేమని దేవుని పద్ధతి, దేవుని అలవాట్లు అసలు లేనే లేవు. కాబట్టి పిల్లరా, నేను కర్నూలులో మరి షరీఫ్ నగర్లో ఒక చర్చిలో కూర్చున్నా. మరి ఒక కొత్తగా బాప్తిసం తీసుకున్న ఆయన వచ్చి, అయ్యగారు వందనాలు అని చెప్పి, వందనాలు చెప్పి భోజనం చేసినారు సార్ అంటే, రాలేదమ్మా సారు ఒకరికి నేను ఎదురు చూస్తున్నా అంటే, సరే అని చెప్పి ఆమె ఇంటికాటికి వెళ్ళి మరి చర్చిలోనికి భోజనం తీసుకుని వచ్చి చక్కగా పెట్టింది. కొత్తగా బాప్తిసం పొందిందని సంఘ పెద్ద వచ్చి అక్కడ ఉన్న సంఘ పెద్ద చెప్పినాడు. ఇట్లా కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉంటారమ్మా. తర్వాత ఇంకా వదిలేస్తారంటే లేదు సార్, నేను అంతం వరకు కూడా ఇలాంటి ఆసక్తి కలిగి ఉండాలి, మీరు ప్రార్థన చేయండి అని ఆమె చెప్పింది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొత్తగా ఉన్నప్పుడు చాలా భక్తి ఉంటుంది, కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు చాలా భక్తి ఉంటుంది. భార్య కూడా కొత్తగా ఉన్నప్పుడు భర్త మాటకు అన్నిటికీ లోబడి ఉంటుంది. తర్వాత రావంగా అసలు భర్త అంటేనే లెక్క లేకున్నట్లా అయిపోతుంది. అట్లా ఈరోజు కూడా మానవులకి దేవుడు అంటేనే లెక్కే లేదు. దేవుడు అంటే లెక్క లేదు. మనుషులంటే లెక్క ఉండదు, నాయకులంటే లెక్క ఉండదు, బంధువులంటే లెక్క ఉండదు, అందరంటే లెక్క ఉండదు. దేవుడు అంటే, దేవుని మందిరం అంటే అసలు లెక్కే లేదు. కారణం ఏమంటే వీళ్ళు క్రీస్తులో నిలిచున్నవారు కాదు, లోకంలో నిలిచున్నారు. రండి మరొకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దైవవాక్యం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆయనలో నిలిచి ఉండేవారుగా ఉండాలని ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నా యందు నిలిచి ఉండవని కానీ మీరు ఫలింపరు అని అంటూ ఆ 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండో నేను వాని యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు అని అంటున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు. ద్రాక్షవల్లి ప్రభు, మనం తీగులం. కాబట్టి మనము సంతోషంగా ఉండాలంటే, మనము పచ్చగా ఉండాలంటే క్రీస్తును హత్తుకొని జీవించాలి, క్రీస్తును ఆనుకొని మనం బ్రతకాలి, క్రీస్తు చెప్పింది మనం చెయ్యాలి. కాబట్టి పిల్లరా, దాని ప్రకారం మనం నడవాలి. క్రీస్తు ప్రేమను మనం చూపించాలి, క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. కాబట్టి చాలామందికి రోజు రోజు కఠినం అనేది వస్తుంది, కానీ ప్రేమ అనేది అసలు రావట్లేదు. దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దయచేసి పిల్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు. నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. నేను ఎవని యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. నా యందు నిలిచి ఉన్నవాడు నేను వాని యందు కూడా నిలిచి ఉంటాను. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు కూడా నిలిచి ఉంటాను, అయితే వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము, దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము కదా. దేవునిలో మనం ఫలించాలంటే దేవునిలో నిలిచి ఉండాలి. కాబట్టి దయచేసి పిల్లరా, ఏం మనం చేసుకోలేము. కొంతమంది చాలా కష్టపడుతుంటారు, కానీ మరి వాళ్ళ జీవితం అంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటారు. దేవునిలో లేకున్నట్ల, దేవునికి ఇష్టమైన బతుకున్నట్ల, దేవునికి ఇచ్చేటి వేయకున్నట్లుగా ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉండాలి. నేను రోగి ఉన్నప్పుడు మీరు చూడనా రాలేదని ప్రభు చెప్తాడు. దైవజనులు రోగులతో మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం వెళ్ళి మరి ప్రార్థన చేయాలి, మన వంతు మన సహాయం కూడా చేయాలి. కాబట్టి పిల్లరా, పోయిన నెలలో కూడా ఆపరేషన్ అంటే కూడా పోలేదు చూడడానికి, కానీ ఫోన్పై ఆయనకి పంపించడం జరిగింది. ఈ నెలలో హాస్పిటల్లో నిన్నే
ఆయన కాలు సెప్టికి పెట్టుకొని సగం వరకు కొట్టేసినారు, ఉండేది ఒకే కాలే. దైవజనుల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. కాబట్టి దయచేసి హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా 3-4 రోజులు అక్కడే ఉంటాడు, తిరిగి ఊరికి వస్తాడు. దేవుడు ఆ కాలు లేకపోయినా ప్రాణంతో బ్రతికించినాడు. కాబట్టి దేవుని సువార్త గొప్పగా చేయడానికి దేవనకొండ మండలంలోనే ఆయనంత సువార్త, ఆయనంత మీటింగ్లు ఎవరు కూడా చేయలేదు. ఆయన అయినప్పుడు ప్రభువు నమ్ముకొని ఉండేది ఒకే కాలే. ప్రతి నెల సువార్త దండయాత్ర 50 మంది పైగా స్త్రీలు పురుషులు అందరూ వెళ్ళి సువార్త ఒక మండలంలో ఒక 6-7 గ్రామాలు వాళ్ళు ప్రకటించి వచ్చేవారు. కాబట్టి ప్రియులారా, దయచేసి క్రీస్తు మాటకు లోబడి జీవించిన వ్యక్తి. కాబట్టి మనం కూడా అలాగా జీవించాలని ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండేవారుగా ఉండాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆయన వాక్యం ప్రకారం మనం జీవిద్దాం. ఆయన అంటున్నాడు, కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ప్రభు చెప్పినాడు. మనం ఆయనలో నిలిచి ఉందాం, బహుగా ఫలించటం వలన అని అంటున్నాడు. కాబట్టి దయచేసి దేవుడు మన యందు నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం అని అంటున్నాడు 5వ వచనంలో. కాబట్టి మనం బహుగా ఫలించాలంటే, ఫలించడం అంటే మనం ఏదో ఆస్తులు అంతస్తులు కొనడం కాదు, విశ్వాసంలో ఫలించాలి. నీతి, భక్తి, ప్రార్థనలో మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలి, దేవుని కార్యాలు చేసే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి పిల్లరా, క్రీస్తుతో నేను ఒక సంస్థను నేను రిజిస్ట్రేషన్ చేసిన 3 నెలలకు ఒక మీటింగు కొన్ని మండలాల్లో ఒక 30 మంది 40 మంది వరకు ఒక్కో మీటింగ్కి ఒక 10,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుని సువార్త కొరకు సేవకులు బాగుంటే సంఘాలు బాగుంటామని వారిని కొన్ని సరిచేయడానికి కొరకే పిల్లరా ఈ మీటింగులు తెలంగాణలోను ఆంధ్రలోను ఏర్పాటు చేయడము జరుగుతుంది. కాబట్టి పత్తికొండ ఏరియా, దేవనకొండ, ఇంకా కొన్ని ఏరియాలో ఈ నెలలో ఆదోన్లో కూడా ఏర్పాటు చేసిన. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉండాలి, దేవుని ప్రేమను మనం కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉన్న వాడు తీగ వలె బయట పారవేయబడతాడు, ఎండిపోతాడు, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేస్తారు అంటున్నాడు. కాబట్టి మీరు ఎవడైతే నా యందు నిలిచి ఉండడో వాడు తీగ వలె బయట పారవేయబడతాడు, వాడు ఎండిపోతాడు, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేస్తారు అంటున్నాడు. అగ్నిలో వేస్తారు. మనం అగ్నిలో వేయబడేవారుగా ఉండకూడదు. కాబట్టి పిల్లరా, అగ్నిలో నుంచి రక్షింపబడిన వ్యక్తులుగా ఉండాలి. యూదా పత్రికలో రాయబడింది, కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలి అని రాయబడింది. అగ్ని గుండానికి వెళ్ళిపోతాడు. నిన్న ఆటో డ్రైవర్ అన్నాడు, అండే ఇంత ఉండదు, నరకం ఎట్లా ఉంటుందనో అని అంటే, లేదు సార్ ఇదే నరకంలాగా కనపడుతుందని ఆటో డ్రైవర్ కర్నూలులో. కాబట్టి ఈ అండే నరకంలాగా కనపడితే అగ్నిగుండం ఎట్లా ఉంటుంది, అది ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి జీవితాలని మార్చుకునండి. ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా జీవితం, ఆయనలో నిలిచి ఉండి మనం బహుగా ఫలించేవారుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు అనుగ్రహిస్తాను. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఏది ఇష్టమో అది అడగండి, నేను దాన్ని ఇస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి అడగండి, నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాను. కొంతమంది అడుగుతారు, వాళ్ళు భోగ ఇచ్చలం బట్టి అడుగుతారని యాకోబు పత్రికలో రాయబడింది. వారు భోగ ఇచ్చలం బట్టి అడిగితే ఆయన ఇచ్చేవాడు కాదు. మనం అడిగేది కూడా ఆయనకి ఇష్టమై ఉండాలి. కాబట్టి దయచేసి పిల్లారా, మనకి ఇష్టమైనవి మనం అడగడం కాదు, దేవునికి కూడా ఇష్టమై ఉండాలి. సరే, ఆయన అడగండి నేను ఇస్తాను అన్నాడు, ఆయనకి ఇష్టమైతే కూడా ఇస్తాడు. కానీ మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దయచేసి పిల్లారా, ఎప్పుడు చూసినా దేవుని దగ్గర అడిగి అడిగి తీసుకుంటారు, కానీ దేవునికి ఏమీ ఇవ్వరు. కొంతమంది దేవుడు ఇస్తాడు కొన్నిసార్లు, కానీ దేవునికి ఏమీ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏది అడిగితే ఆయన మనకి ఇస్తాడు. మీకు బహుగా ఫలించటం వలన అంటున్నాడు, మనం బహుగా ఫలించాలి.
నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని చెప్పినాడు. అలాగే బహుగా మనం ఫలించటం వలన మరి తండ్రి మహిమపరచబడతాడంట, మనం ఆయన శిశువులుగా ఉంటామంట. కాబట్టి ఆయన బహుగా మనం ఫలించేవారుగా ఉందాం. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నరికి వేస్తాను అంటున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. కాబట్టి పిల్లరా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని వాక్యం మనకి సెలవిచ్చిన రీతిగా అబ్రహాం మాకు తండ్రి అని 9వ వచనం చదవన్న. 9వ వచనం 8వ వచనం చదివింది కదా. ఇక్కడ మనం 10వ వచనం చూద్దాం. ఇప్పుడే గొడ్ల చెట్ల వేరుపైన ఉంచబడినది గనక మంచి ఫలములను ఫలింపని ప్రతి మరి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తాడంటే నరకబడుతుందట. ఇప్పుడే గొడ్ల చెట్లు వేరు పైన ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఆయన గొడ్ల చెట్లు వేరు పైన ఉంచబడి ఉన్నదట. మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగను ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాను అంటున్నాడు. మనం నరికి వేయబడేవారుగా ఉండకూడదు కదా. అంజూరపు చెట్టును చూసినప్పుడు దేవుడు అక్కడ అది ఒక పొలము కూడా ఫలించలేదు, నరికేస్తానని చెప్పినాడు. అయినా కూడా వేడుకొని ఈ సంవత్సరం వరకు ఉండనిమ్ము, 3 సంవత్సరాలు అయింది అది ఫలించలేదు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మంటే ఉండనిచ్చినాడు. కాబట్టి దయచేసి పిల్లారా, మనము ఈరోజు 2004లో మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. ఇప్పటి నుంచి అయినా ఫలించకపోతే ఫలించేవారుగా, విశ్వాసంలో నీతిలో ఫలించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు మొట్టమొదటిసారి ఆదాముకి ఆజ్ఞాపించినాడు, వారిని ఆశీర్వదించినాడు. ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించినాడు. కాబట్టి వాళ్ళు ఫలించినారు, అభివృద్ధి పొందినారు, విస్తరించినారు, భూమిని అంతా కూడా మరి నింపినారు. మన దేశంలో మాత్రమే మరి పిల్లరా మరి 40 అంటే 140 కోట్ల ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లరా, మరి 140 కోట్ల ప్రజలు మన భారతదేశంలో మాత్రమే ఉన్నారు. 130 కోట్లు పైగా ఉండేవారు, ఇప్పుడు చాలామంది పెరిగినారు. కాబట్టి యవనస్తులు కూడా ఓట్లు వేయడానికి చాలామంది ఇప్పుడు వచ్చినారు. అందుకొరకే ఇంతగా మన భారతదేశం ఒకటే ఉంది. అంటే ప్రపంచ దేశంలో అన్నిటిలో చూసుకున్నట్లయితే 1000 కోట్ల ప్రజలు దేవుడు ఆదాం దారే పుట్టించినాడు. కాబట్టి మనమందరూ కూడా విశ్వాసంలో ఫలించేవారుగా, అభివృద్ధి పొందేవారుగా, క్రీస్తులో మనం ఫలించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికి తెలియజేస్తూ దైవజనులకు సమయం తిరిగి అప్పగిస్తున్నాం.